నో బాల్ అవేం లేవు. రామాంజనేయర్ గారు అప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మీ టీంలో నువ్వు డిసైడ్ చేసి మా టీంలో కూడా నువ్వు డిసైడ్ చేసేది ఏంటని అర్థం కదా. ఇదేం శివంజమప్ప ఏందంతే మీ టీం ఆడుకున్నట్టు మా టీం వేరే. ఎమ్మెల్యే గారు మా స్ట్రాటజీస్ మాకుంటాయి. మీరు అనవసరంగా అవతల టీం నుంచి యువతల టీంకి వచ్చి మాట్లాడుతున్నారు. అన్న మన టీం కాదు కదా, మీరు మా టీంలోకి వచ్చి మాట్లాడుతున్నారు. మన టీం కాదన్నా. స్కోర్ స్కోర్ ఎంత చెప్పాలి? స్కోర్ రవి గారు ఎంపైర్ స్కోర్ ఎంపైర్ స్కోర్ అట్ట కనుక్కోవా బుద్దే. 34 అన్న. ఇంకెన్ని 10 రన్లా? 34 ఇంక 10 రన్స్. వెరీ గుడ్. 2 సిక్సర్లు కొట్టాలని కోరుకుంటున్నాం. 11 రన్స్ కానీ కొడితే మనోహర్గా టీం విన్. మనోహర్ అన్న టీము వేగంగా దూసుకుపోతుంది. ఇంకొక 6 రన్లు కొడితే మనోహర్ అన్న టీము గెలవబోతుంది. అచ్చవన్న టీం కూడా చాలా చక్కగా ఆడారు. నిలబడ్డ చోట నుంచి కదలకుండా చాలా కష్టపడ్డారు. తొందరగా అయిపోతే బాగుంటుంది అని. ఆదిరెడ్డి వాసు గారు దయచేసి 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేయాలని చెప్పి సభ్యులందరూ కోరుకుంటున్నారు. అది విషయం. జయ మీరే కీపింగ్ కీపర్ జయ ఏం చేయాలి? అందరూ వాసు గారికి తప్పట్లు కొట్టాలి. చాలా చక్కగా ఆడారు. చక్కటి అంత తెలుగు రాదన్నా, నోరు తిరగదు. ఏదో వచ్చిన గాడికి అట్లా నడుస్తుంటుంది నాది. ఇద్దరు బ్యాట్స్మెన్ కొట్టుకుంటున్నారు ఎవరు ఆడాలని. ఇది చాలా అరుదుగా చూస్తారు, ఎందుకంటే ఇద్దరు బ్యాట్స్మెన్ ఒక చోటే ఉన్నారు. ఎవరు బ్యాటింగ్ చేయాలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. వారు ఊపారు, బాల్ కనిపించడం లేదు. 4 एक्सीलेंट 4 4 रन के लिए बहुत ही खूबसूरत से and the match is over. They won the match. మనోహర్ గారి టీంకి అభినందనలు. బ్రహ్మాండంగా ఆడి గెలిచారు. హలో
ठीक हल